హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు సరీసృపాలు టాపిక్ నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సరీసృపాల అధ్యయనంను ఏమంటారు? సరీసృపాల అధ్యయనంను ఏమంటారు? ఆన్సర్ హెర్పటాలజీ. సరీసృపాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు. నెక్స్ట్ వన్, 4 గదుల గుండె కలిగిన సరీసృపం. 4 గదుల గుండె కలిగినటువంటి సరీసృపం మొసలి. ఆన్సర్ మొసలి. పాములలో గ్రహణ అవయవం. పాములలో గ్రహణ అవయవం ఏది? ఆన్సర్ జాకబ్సన్ అవయవం. పాములలో ఉండే గ్రహణ అవయవం జాకబ్సన్ అవయవం. నెక్స్ట్ వన్, పాములలో నాలుక ఎలా పనిచేస్తుంది? పాములలో నాలుక ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ పాములలో నాలుక అనేది రెండుగా చీలి ఉంటుంది. ఒకటేమో గ్రాణ, అదేవిధంగా స్పర్శ. నాలుక రెండుగా చీలి గ్రాణ మరియు స్పర్శ అవయవం లాగా పనిచేస్తుంది. బల్లుల గురించి చదివే అధ్యయనం, బల్లుల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ సారాలజీ. బల్లుల గురించిన అధ్యయనాన్ని సారాలజీ అంటారు. బల్లులు గోడకు అతుక్కొని ప్రాకడానికి ఉపయోగపడే నిర్మాణాలు. బల్లులు గోడకు అతుక్కొని ప్రాకడానికి ఉపయోగపడే నిర్మాణాలు. ఆన్సర్ అంటుమెత్తలు. ఆన్సర్ అంటుమెత్తలు. ఈ అంటుమెత్తల సహాయంతో బల్లులు అనేవి గోడలకి అంటిపెట్టుకొని ప్రాకడం జరుగుతుంది. సాధారణ గోడ బల్లి. సాధారణ గోడ బల్లి, మన ఇళ్లలో ఉండేటటువంటి బల్లి ఏదంటే హెమిడెక్టాలిస్. తాపడింది కదా, డెక్టాలిస్, హెమిడెక్టాలిస్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పెద్ద బల్లి. ప్రపంచంలో అతి పెద్ద బల్లి. ఆన్సర్ కామినో డ్రాగన్. ఆన్సర్ కామినో డ్రాగన్. భారతదేశంలో అతిపెద్ద బల్లి. భారతదేశంలో అతిపెద్ద బల్లి వెరానస్. వెరానస్. నెక్స్ట్ వన్, ఎగిరే బల్లి. ఎగిరే బల్లి డ్రాకో. ఈ డ్రాకో అనేది ఎగరడానికి పెటాజియం తోడ్పడుతుంది. ఎగరడానికి తోడ్పడే నిర్మాణం పెటాజియం. నెక్స్ట్ వన్, సర్పం వంటి బల్లి. సర్పం వంటి బల్లి. ఆన్సర్ గ్లాస్ స్నేక్. సర్పం వంటి బల్లి ఏది అంటే గ్లాస్ స్నేక్. గార్డెన్ లిజర్డ్ అని దేనిని పిలుస్తారు? గార్డెన్ లిజర్డ్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ కెలోటిస్. కెలోటిస్ అంటే తొండ. ఈ తొండని గార్డెన్ లిజర్డ్ అని పిలుస్తారు. విషపూరితమైన బల్లి. విషపూరితమైన బల్లి ఏది అంటే హీలోడెర్మా. దీంట్లో న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. ఈ హీలోడెర్మా అనేటటువంటి బల్లిలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. ఇది విషపూరితమైనటువంటి బల్లి. రంగులు మార్చే సరీసృపం. రంగులు మార్చే సరీసృపం. ఆన్సర్ ఊసరవెల్లి. రంగులు మార్చే సరీసృపం ఊసరవెల్లి. ఈ ఊసరవెల్లిలో క్రోమాటోపోర్లు ఉంటాయి. ఈ క్రోమాటోపోర్లు అనే వర్ణకాలు ఉండడం వల్ల అవి రంగులు మార్చడం జరుగుతుంది. ఈ క్రోమాటోపోర్లు అనేవి పీయూష గ్రంథి ఆధీనంలో ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఏమవుతుందంటే రెండు వేళ్ళు ఏమో ముందుకి, 2 వేళ్ళు వెనుకకు చూపేటటువంటి అమరిక ఉంటుంది. దీన్ని జైగోడెక్టాలి అంటారు. జైగోడక్టేలి అంటారు. దీనిలో ఎలా ఉంటుందంటే 2 వేళ్ళు వెనుకకు, 2 వేళ్ళు ముందుకు చూపేటటువంటి అమరికను కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటాం? జైగోడక్టేలి అని పిలుస్తాం. ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం ఏది? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం ఏది? అతి చిన్న సరీసృపం ఇటీవల మడగాస్కర్ లో గుర్తించబడినటువంటి ఊసరవెల్లి. ఇటీవల కాలంలో మడగాస్కర్ లో గుర్తించబడినటువంటి ఊసరవెల్లి. నెక్స్ట్ వన్, విలుప్తం చెందిన అతిపెద్ద సరీసృపాలు. విలుప్తం చెందిన మీన్స్ ఇక్కడ అంతరించిపోయినటువంటివి. అంతరించిపోయినటువంటి అతిపెద్ద సరీసృపాలు డైనోసార్స్. డైనోసార్స్. ప్రస్తుతం జీవించి ఉన్న సరీసృపాలలో అతిపెద్దది. ప్రస్తుతం జీవించి ఉన్న సరీసృపాలలో అతిపెద్ద సరీసృపం ఏది అంటే మొసలి. ఆన్సర్ మొసలి. అత్యధిక కాలం జీవించే జంతువు. అత్యధిక కాలం జీవించే జంతువు తాబేలు. తాబేలు శరీరాన్ని కప్పి ఉండే పై పలకని ఏమంటారు? తాబేలు శరీరం మీద ఉండేటటువంటి
పలకని పై పలకని కారాఫెన్ అంటాం. తాబేలు శరీరాన్ని కప్పి ఉండే పై పలకాన్ని కారాఫెన్ అంటారు. ఉదర పలకాన్ని ప్లాస్ట్రాన్ అంటారు. ఉదర పలకాన్ని ప్లాస్ట్రాన్. నేలపై నెమ్మదిగా కదిలే తాబేలు. నేల మీద నెమ్మదిగా కదిలే తాబేలు టాటాయిస్. మంచినీటిలో ఉండే తాబేలు. మంచినీటిలో ఉండే తాబేలు టెర్రాఫిన్. టెర్రాఫిన్. సముద్రంలో మరియు నేల మీద నివసించే తాబేలు. సముద్రంలో మరియు నేల మీద నివసించేటటువంటి తాబేలు. ఇక్కడ ఆన్సర్ లేదు. ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి. సముద్రంలో మరియు నేలపై నివసించే తాబేళ్ళని ఏమని పిలుస్తారు? నెక్స్ట్ వన్, ప్రత్యుత్పత్తి కోసం దక్షిణ అమెరికా నుండి ఒరిస్సాలోని గహీర్మాతా బీచ్కి వలస వచ్చే తాబేలు. ప్రత్యుత్పత్తి కోసం దక్షిణ అమెరికా నుండి ఒరిస్సాలోని గహీర్మాతా బీచ్కి వలస వచ్చేటటువంటి తాబేలు. ఆన్సర్ ఆలివ్ రిడ్లీ. ఆలివ్ రిడ్లీ అనే తాబేలు దక్షిణ అమెరికా నుండి ఒరిస్సాలోని గహీర్మాతా బీచ్కి వలస రావడం జరుగుతుంది. పాములలో కోరలు ఏ దంత రూపాంతరాలు? ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా వచ్చింది. పాములలో కోరలు అనేవి రదనికలు లేదా జంబికా దంతాలు అంటాం. ఇవి రూపాంతరం చెంది కోరలుగా మారుతాయి. పాము కాటుకు తోడ్పడు కండరాలు. పాము కాటుకు తోడ్పడు కండరాలు మ్యాండిబ్యులర్ కండరాలు. పాములలో ఏ గ్రంథులు విషపు గ్రంథులుగా మార్పు చెందినాయి? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. పాములలో పెరోటిడ్ గ్రంథులు. పెరోటిడ్ గ్రంథులు అనేవి విషపు గ్రంథులుగా రూపాంతరం చెందినవి. కరిచిన పాము ఏదో తెలిస్తే ఇచ్చే ఇంజెక్షన్. పాము ఏదో తెలిస్తే దానికి యాంటీవీనం అనే ఇంజెక్షన్ ఇస్తారు. కరిచిన పాము ఏదో తెలియనప్పుడు ఇచ్చే ఇంజెక్షన్. ఒకవేళ పాము కరిచినప్పుడు అది ఏంటి అనేది చూడకపోయినట్టయితే, ఆ పాము ఏంటో తెలియకపోతే అప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ పాలివీనం. పాలివీనం ఇంజెక్షన్ ఇస్తారు. విషాన్ని ఏమంటారు? విషాన్ని వీనం అంటాం. ఈ వీనం అనేది ఎండుగడ్డి రంగులో ఉంటుంది. పాము విషము అది పనిచేసే భాగం చూద్దాం. ఫస్ట్ వన్, న్యూరోటాక్సిన్స్. న్యూరోటాక్సిన్స్ అనేవి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. ఎగ్జాంపుల్ కి నాగుపాము యొక్క విషం, నాజా నాగుపాము యొక్క విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటే ఇవి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ వన్, హీమోటాక్సిన్స్. హీమోటాక్సిన్స్ అనేవి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి రక్తపెంజరలో ఉండేటటువంటి విషం అనేది రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. రక్తపెంజర యొక్క శాస్త్రీయ నామం రసెల్స్ వైపర్. నెక్స్ట్ మయోటాక్సిన్స్. మయోటాక్సిన్స్ అనేవి కండర వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. ఈ మయోటాక్సిన్స్ ఉండే పాము సముద్ర సర్పాలు. సముద్ర సర్పాలు అనేవి కరిచినట్టయితే వాటి విషం అనేది కండర వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.